15వ తేదీ శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో జరగబోయే భగవాన్ బిర్సా ముండా 150 జయంతి ఉత్సవాలకు సంబంధించి నిర్వహణ కమిటీ వాళ్ళు ఎల్విన్పేటలో ఉన్న ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలకి అధిక సంఖ్యలో ఆదివాసీ ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు పిలుపునిచ్చారు. అదే రోజు ఆదివాసీల హక్కులు చట్టాల కోసం అవగాహన ప్రసంగాలు కూడా ప్రముఖులతో ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామం నుండి ఆదివాసీ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ధోని సురేష్ పిలుపునిచ్చారు. టీఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని కోరారు. మన సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా మన ఆవేదన తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ జయంతి ఉత్సవాలకి హాజరవుతారని నిర్వహణ కమిటీ వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ధోను సురేష్, ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఐ రామకృష్ణారావు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా సహాయ కార్యదర్శి యు తిరుపతయ్య పాల్గొన్నారు. యోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలని మన గుమ్మలక్ష్మీపురం హెడ్ క్వార్టర్లో నిర్వహించాలని వివిధ సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజన మేధావులు, గిరిజన విద్యావంతులు, గిరిజన విద్యార్థులు, గిరిజన ప్రజాప్రతినిధులు అంతమంది పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో గిరిజన మేధావులచే గిరిజన విద్యార్థులకి, గిరిజన ప్రజలకి గిరిజనుల యొక్క సమస్యల మీద, గిరిజనుల తాలూకు అభివృద్ధి చెందడానికి కావలసిన దీని మీద ఒక డిబేట్ నిర్వహించేసి గిరిజన సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేసి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కావున గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన విద్యార్థులు, గిరిజన ఉపాధ్యాయులు అంతమంది కూడాను ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తారీఖున ఆదివాసీ స్వతంత్ర సమరయోధులు క్రీస్తు శేషులు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి గుమ్మలక్ష్మీపురం కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వహణ కమిటీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అదే రోజు వందలాది ఆదివాసీ యువతి యువకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులందరితో ఒక ఊరేగింపుగా చేస్తూ ఉత్సవాలను అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ హక్కులు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం, హక్కులు ఏ విధంగా అయితే మనం కోల్పోతున్నామో వాటన్నిటి కోసం ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడం కోసం ఈ యొక్క ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు, పెద్దలు, ఆదివాసీ కుల పెద్దలు, అలాగే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. నా పేరు రొబ్బా లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. నమస్కారం. నా పేరు వి తిరుపతిరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసీ సంఘాల ఐక్యకార్య సమితి జాయింట్ సెక్రటరీ. అలాగే ఈ నెల 15వ తేదీ బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు మన గుమ్మలక్ష్మీపురం మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు, పెద్దలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే మేధావులు, అలాగే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు అందరూ తరలి రావాలి. అలాగే ముఖ్య ఉద్దేశం ఆనాటి స్వతంత్ర యోధుడు బిర్సా ముండా చేసినటువంటి త్యాగాలు, మంచి యొక్క వాతను చేసిన గుర్తింపుగా మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఆదివాసీ గూడెంలో తన యొక్క శిలాఫలకాలని మనం పూజిస్తూ మన ఆదివాసుల గురించి ఎంతగానో అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐటీడీఏ తీసుకురావడానికి మేమంతా కలిసికట్టుగా ఉద్యమిస్తామని, అలాగే అధికారులకి వినతి పత్రాలు ఇస్తామనేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మరి జయంతిని ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఆదివాసీ సంఘాల ఐక్యకార్య సమితి పార్వతీపురం జిల్లా తరఫున కోరుచున్నాం. నమస్కారం. నా పేరు ఇంటిగొప్పల రామకృష్ణ, ట్రైబల్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు అదే రాబోయే 15వ తేదీన బిర్సా ముండా జయంతి వేడుకలు గుమ్మలక్ష్మీపురంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను
యోధుడు కాబట్టి, సమరయోధుడు కాబట్టి ఆ రోజుల్లో మంచి ఈ పోరాటాలు గిరిజనుల కోసం చాలా ఎక్కువ చేశారు. అందుకనే మన గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బిర్సా ముండా అంటే ఏటని తెలియజేయాలి. ఈరోజు మన హక్కులు ఏటనేవి బాగా తెలియజేయవలసి వస్తుంది. ఆదివాసి గిరిజనులకు ఎక్కువగా తెలియకపోవడం ఉంటుంది. కనుక అతని యొక్క జీవిత చరిత్ర చదివితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అతను ఈరోజు జీవో నెంబర్ 3 కూడా మనకు వచ్చి ఎత్తేయడం వల్ల చాలా నష్టపోతున్న గిరిజనులు. దానివల్ల ఎక్కువ పెద్ద ఎత్తున మనము అది ఏర్పాటు చేసి జయంతిని ఈ గుమ్మలక్ష్మీపురం గ్రామాల్లో బాగా చేద్దామని నిర్ణయించుకుంటున్నాం.